హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి గుడికి వెళ్ళడానికి బయటికి వస్తుంది. అక్కడ ఆరుని చూస్తుంది. ఆరు మాత్రం బాగి నుండి తప్పించుకోవడానికి పరుగున బయటికి వెళ్తున్న ఆరుని బాగి వెనకాల నుండి అక్క అని అరుస్తుంది. దాంతో గతి లేక మళ్ళీ ఆరు గుప్తా గారు వెనకాలకి వస్తారు. ఏంటక్క అలా వెళ్ళిపోతున్నారు పిలుస్తుంటే అని అంటుండగా, లేదు మిస్సమ్మ, నేను నీకోసమే వచ్చాను. నువ్వు ఎక్కడ కనబడకపోయేసరికి వెళ్ళిపోతున్నా అని అంటుండగా, ఇక్కడే ఉండాల్సింది కదక్క అని అంటూ ఉంటుంది బాగి. ఇక గుప్తా గారు మాత్రం ఆరుని ఏడిపిస్తూనే ఉంటారు. ఇక ఎక్కడికో వెళ్తున్నావు అని ఆరు అడుగుతుండగా, ఇక బాగి గుడికి వెళ్తున్నానక్క అని అంటూ ఉండగా, ఇంత సడన్గా అని అంటూ ఉంటుంది ఆరు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మొక్కులు మొక్కుకున్నానక్క, ఒక్కొక్కటిగా నెరవేర్చాలి కదా, అందుకే వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు గుడికి రావచ్చు కదా, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, ఎంచక్క కబుర్లు చెప్పుకోవచ్చు, మీతో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయక్క అని బాగి అంటూ ఉండగా, వెళ్ళొద్దు ఆరు, అక్కడుంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను రానని చెప్పే అని గుప్తా ఆరుతో అంటూ ఉండగా, ఇక ప్లీజ్ అక్క రా అక్క అని అంటూ ఉంటుంది మిస్సమ్మ. ఇక చేసేది లేక మిస్సమ్మ మాటలకి కన్విన్స్ అయి, సరే వస్తాను అని అంటూ ఆరు సంతోషపడుతుండగా, గుప్తా గారు ఆ మాత్రం దానికి నన్ను అడగడం ఎందుకు అని అంటూ ఉంటాడు గుప్తా. ఇక మిస్సమ్మని పట్టించుకోకుండా గుప్తాతో మాట్లాడుతున్న ఆరుని విచిత్రంగా చూస్తూ ఉంటుంది బాగి. ఏంటక్క ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మీరు నాకు అసలే అర్థం కారు, రెండక్క గుడికి వెళ్దాం అని అంటూ బలవంతంగా గుడికి తీసుకెళ్ళబోతూ ఉంటుంది ఆరుని బాగి. ఇక ఆరు కూడా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. కానీ బాగి ఆరుతో మాట్లాడడం వెనకాల నుండి మనోహరి చూసేసి చచ్చిపోయే ముందు చచ్చిందాంతో మాట్లాడుతున్నట్టుంది. ముందుగా బాబ్జీకి కాల్ చేసి చెప్పాలి, లేదంటే వాడు రిస్క్లో పడతాడు అని అనుకుంటూ హడావిడిగా రూమ్లోకి వెళ్ళి బాబ్జీకి కాల్ చేస్తుంది. చెప్పండి మేడం, ఇప్పుడే బయలుదేరాను అని అంటూ ఉండగా, నీకొక విషయం, బాగీతో పాటు ఆరు కూడా వస్తుంది అని అనగానే షాక్ అవుతూ ఉంటాడు బాబ్జీ. అరుంధతి మేడమా, తనెందుకు వస్తుంది అని అంటూ ఉండగా, ఏమోరా, అది చచ్చిందాన్ని వెంట పెట్టుకొని వస్తుంది అని అంటూ ఉంటుంది ఆరు. అలా వస్తే వేలా మేడం, అరుంధతి మేడం వస్తే నేను ఈ మేడంని ఎలా చంపను అని బాబ్జీ అంటూ, ఒక్కరినే పంపిస్తానన్నారు కదా, ఏదైనా చేసి ఆపేయండి అని బాబ్జీ అరుస్తుండగా, తనేమైనా మనిషారా నేను చెప్తే వినడానికి, ఆల్రెడీ నేను తనని చంపేశానని తనకి తెలిసిపోయింది, నా మాటలేవి నమ్మదు, నేను చెప్పినా వినదు, ఏదో ఒకటి చేసి నువ్వే దాన్ని చంపే అని మనోహరి అరుస్తుండగా, ఏంటి మేడం, ఆ ఘోరానే 3 చెరువులు నీళ్లు తాగించింది, మనుషులందరినీ ముప్పులు తుప్పలు పెట్టే మిమ్మల్నే ఆడుకుంటుంది, ఆ అరుంధతి మేడంని నేనెలా ఆపగలను మేడం అని బాబ్జీ అరుస్తుండగా, నాకు అదంతా తెలీదు, నువ్వు ఎలాగైనా ఆ బాగిని చంపేయాలి అని అంటుండగా, సరే మేడం, నా చావు నేను చస్తా అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు బాబ్జీ. ఇక టెన్షన్ పడుతూ మనోహరి ఆ రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక బాగి ఆరు గుప్తా గారు అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, గుప్తా ఆరుని నీకేదో చెప్పాలి అంది కదా, అడుగు అడుగు అని అంటూ ఉండగా, మీరు ఆగండి గుప్తా గారు అని కసురుతూ ఉంటుంది ఆరు. ఏంటక్క ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా, నీతోనే అని అంటూ, మీకు అవసరం లేదు అని అనేస్తుంది. ఏంటక్క నీకు అవసరం లేదేంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని మళ్ళీ బాగి అడుగుతుండగా, నిన్ను కాదు మిస్సమ్మ, పద అని అంటూ 4 అడుగులు ముందుకు వేస్తుంది ఆరు. రాకుండా అలాగే నిలబడిపోతుంది బాగి. ఏంటి బాగి రా అని మళ్ళీ ఆరు అంటుండగా, ఏం మాట్లాడుతున్నారక్క, మీకు అవసరం లేదు అంటున్నారు, ఏదేదో అంటున్నారు అని అంటూ ఉండగా, మళ్ళీ ఆరుని గుప్తా విసిగిస్తూ ఉండగా గుప్తాతో మాట్లాడుతూ ఉంటుంది ఆరు. నిజంగా మీరు తేడా అక్క, ఇప్పుడు కూడా నన్ను గుప్తా గారు అని పిలుస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు అని అంటూ ఉండగా, మళ్ళీ గుప్తా నవ్వేస్తూ, ఇప్పటికి తెలిసిపోయింది నువ్వు తేడా అని, నువ్వు మొత్తానికి తేడా అని అంటుంటాడు గుప్తా. ఇక మనకు అవసరం లేదు పద అని అంటూ, నాకేదో చెప్పాలి అన్నావు కదా అని సడన్గా అడిగేస్తుంది ఆరు. ఇక ఏం లేదక్క,
ఇంట్లో జరిగిన విషయాలే మీకు తెలుసు కదా, అవే మళ్ళీ ఒకసారి చెప్పాలి అనుకున్నాను. అసలు కొడైకెనాల్లో ఆరు అక్క చనిపోయినప్పటి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. రోజు ఒక ప్రాబ్లం వస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు. ఎటువైపు నుండి ఏ ప్రాబ్లం వస్తుందో అని భయంగా ఉందక్క. ఆ మనోహరి కూడా ఏ క్షణానికి ఏం చేస్తుందో అని టెన్షన్గా ఉందక్క అని బాగి దిగులుగా అంటూ ఉండగా ఆరు అక్కడే నిలబడిపోయి ఎలాగైనా ఆ మనోహరిని ఆయనకి పిల్లలకి దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆరు ఏంటక్క అక్కడ నిలబడిపోయారు అని మళ్ళీ బాగి పిలుస్తుండగా ఏం కాదులే, రౌడీలు కూడా వెళ్ళిపోయారు కదా, నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఆరు బాగి గుప్తా. అప్పుడే స్పీడ్గా బాబ్జీ ఆ రోడ్లోకి ఎంటర్ అయి బాగీని చూసి, మేడం ఈ రోజుతో మీ కేల్ కథం, 2 నిమిషాల్లో మీకు యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోయి స్వర్గానికి వెళ్తారు అని అంటూ లారీ స్పీడ్ పెంచి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు బాబ్జీ. ఇక బాగి లారీ రావడం గమనించి మెల్లిగా రోడ్డు పక్కకి వెళ్తుంది. కానీ ఆ లారీ అంత స్పీడ్గా రావడం, అందులో బాబ్జీని చూసిన ఆరు తనకి జరిగిన యాక్సిడెంట్ని గుర్తు తెచ్చుకొని కదలకుండా అక్కడే శిలలాగా నిలబడిపోతుంది. ఇక రెండక్క అని అంటూ బాగి వెనక్కి తిరిగేసరికి ఆరు మాత్రం కదలకుండా నడి రోడ్డుపైనే నిలబడిపోతుంది. లారీ వచ్చి ఆరుని గుద్దుతుంది అని బాగి గమనించి అక్క అని అరుచుకుంటూ తన చేతిలో ఉన్న ఐటమ్స్ అన్నీ విసిరేసి ఆరుని యాక్సిడెంట్ నుండి తప్పించడానికి తోసేయడానికి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఆ బాగి. ఇక అదే టైంలో బాబ్జీ స్పీడ్గా వచ్చేస్తాడు. ఒక్క సెకండ్లో ఆరుని బాగి తోసేయబోయి ముందుకు వెళ్ళిపోతుంది. లారీ కూడా స్పీడ్గా వచ్చేస్తుంది. యాక్సిడెంట్ జరిగిందా అని బాబ్జీ వెనక్కి తిరిగేసరికి లారీ కంట్రోల్ తప్పుతుంది. బ్రేకులు ఫెయిల్ అయిన లారీ అవడంతో ఆ లారీ ఒక పెద్ద చెట్టుకి ఢీకొంటుంది. పొగలొస్తాయి. బాబ్జీకి కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. బాబ్జీయే యాక్సిడెంట్ గుడికవుతాడు. ఇక మను టెన్షన్ పడుతూ కాల్ చేయగానే అక్కడున్న ప్రజల్లో ఒకరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా యాక్సిడెంట్ అయిందా అని అడుగుతూ ఉంటుంది మనోహరి. అవును మేడం యాక్సిడెంట్ అయింది అని అతను అంటుండగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్న మాట నువ్వు చెప్పావు ఇప్పుడు అని మనోహరి అంటూ ఉంటుంది. యాక్సిడెంట్ అయింది అంటే అంత సంతోషపడుతున్నారేంటి అని ఆ వ్యక్తి మనోహరిని అడుగుతూ ఉండగా చిన్న యాక్సిడెంటా పెద్ద యాక్సిడెంటా అని అడుగుతూ ఉంటుంది. మనోహరి పెద్ద యాక్సిడెంటే అయినట్టుంది అని అంటుండగా బాబ్జీకి ఫోన్ ఇవ్వు అని అంటుంటుంది మనోహరి. యాక్సిడెంట్ అయిన వ్యక్తి పేరు బాబ్జీయా అని ఆ వ్యక్తి అడుగుతూ ఉండగా ఏంటేంటి బాబ్జీకి యాక్సిడెంట్ అయిందా, బాబ్జీ యాక్సిడెంట్ చేశాడా అని మనోహరి అడుగుతూ ఉండగా బాబ్జీకే యాక్సిడెంట్ అయింది, దెబ్బ తగిలింది, బ్రేకులు ఫెయిల్ అయినట్టున్నాయి అని అంటుండగా మనోహరి టెన్షన్తో కూలబడిపోతుంది. వాడిని యాక్సిడెంట్ చేయమంటే వాడే యాక్సిడెంట్కి గురయ్యాడేంటి అని అనుకుంటూ మనోహరి హడావిడిగా అక్కడి నుండి బయలుదేరుతుంది. మరోవైపు ఆరు నుండి తను ట్రావెల్ అయినట్టు గ్రహించిన బాగి అక్కడే రోడ్డుపై నిలబడి తన టెన్షన్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తూ అసలు ఏం జరిగిందో రీకలెక్ట్ చేసుకొని అనుమానంగా ఆరుని చూస్తూ ఉంటుంది బాగి. ఇక మళ్ళీ వెనకాలకి వచ్చి అసలు ఏమైంది ఇక్కడ అని అడుగుతుండగా ఈ వీధిలో జరగాల్సిన యాక్సిడెంట్ పక్క వీధిలో జరిగినట్టుంది అని ఆరు అంటూ ఉంటుంది. కాదక్క యాక్సిడెంట్కి ముందు లారీ అటు వెళ్ళడానికి ముందు ఏం జరిగిందక్క, లారీ మిమ్మల్ని గుద్దేస్తుందని నేను స్పీడ్గా వచ్చి మిమ్మల్ని తోసేపోయాను, కానీ నేను అలా ఎలా వెళ్ళిపోయాను, మీరెందుకు నాకు తగలలేదు, నేనెలా బ్యాలెన్స్ మిస్ అయ్యాను అని అంటూ ఉండగా ఆరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నువ్వు నన్ను తోయడానికి వచ్చావా, ఆ లారీ వస్తుందని నేనే నిన్ను తోసేసి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది. ఆరు కాదక్క నేను మిమ్మల్ని టచ్ చేస్తే నేను అక్కడనే బ్యాలెన్స్ అవ్వాలి కదా, మరి నేనెలా అలా వెళ్ళిపోయాను, మీరటా ఇల్లు వెళ్ళిపోయారక్క అని మళ్ళీ బాగి అడుగుతుండగా యాక్షన్స్తో నడి రోడ్డు మీదకి వచ్చి బాగీని అటు తోసినట్టు యాక్టింగ్ చేసి ఇటు వచ్చినట్టు ఆరు యాక్సిడెంట్ చేస్తూ ఉంటుంది. కానీ బాగి మాత్రం అనుమానంగానే ఆరుని చూస్తూ ఉంటుంది. ఇక ఆరు ఆత్మ అన్న విషయం బాగి కనుక్కోగలదా, ఆరు ఆత్మ అని ఆరు తన అక్కని ఆ ఇంటి పెద్ద కోడలు అని బాగి తెలుసుకున్న తర్వాత బాగి ఏం చేయనుంది, తను నిలదొక్కుకోగలదా, యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న అమర్ ఏం చేస్తాడు రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.